చూడండి అవుట్ సైడ్ ఎలా ఉందండి, పెట్రోనస్ టవర్ అవుట్ సైడ్ అయితే ఎలా ఉంది, మొత్తం బిల్డింగ్సే చూడండి, బిగ్, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇది ఈవినింగ్ టైంలో ఇక్కడ షాప్స్ పెడతారు. సో ఫైనల్లీ మీరు రెడీ ఉన్నారా? అది వచ్చేసేయండి. పెట్రోనస్ టవర్, ట్విన్ టవర్స్ అంటారండి దీని, ఒక విధంగా ట్విన్ టవర్స్ అని కూడా అంటారు. చూడండి ఎంత బాగుంది, చూడండి ట్విన్ టవర్స్, చూడండి ఎంత హైట్ ఉంది, చూడండి లాస్ట్ వరకు చూస్తే అసలు సూపర్ ఉందండి, చాలా హైట్ ఉంది, ఇది చాలా బాగుంది. అండ్ దీని పక్కనే మనకి పెట్రోనస్ టవర్ పక్కనే వచ్చేసి ట్విన్ టవర్ పక్కనే మనకి కేఎల్ టవర్ ఉంది, అది అక్కడ కనిపిస్తుంది కదా. సో అది కేఎల్ టవర్ అండి. సో అది కనిపిస్తుంది కదండి, అది కేఎల్ టవరు, ఇది పెట్రోనస్ టవర్. దీంట్లో మొత్తం చాలా వరకు నేను విన్నదాని ప్రకారం అయితే ఐటీ కంపెనీస్ ఉంటాయని చెప్పేసి విన్నానండి నేను. బట్ ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. ఐటీ కంపెనీస్ హోటల్ ఉందని విన్నాను నేను, బట్ నాకు ఎగ్జాక్ట్ తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మార్నింగ్ టైం రండి, ఫ్రెష్గా ఫ్రీగా కాసేపు కూర్చొని మీరు ఫొటోస్ దిగచ్చు. ఈవినింగ్ టైం వచ్చారంటే మాత్రం ఇదంతా ఇది ఏరియా చూడండి, ఈ ఏరియా మొత్తం. సో గాయస్, ఇప్పుడే నేను పెట్రోనస్ టవర్కి వచ్చాను. ట్విన్ టవర్స్ అండి, దీన్ని ట్విన్ టవర్స్ అని కూడా అంటారు. ఎప్పుడైనా పెట్రోనస్ టవర్స్ దగ్గరికి వచ్చాను అనమాట. ఇది పెట్రోనస్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇదంతా పెట్రోనస్ టవర్ ఇది. సో మలేషియాలో నేను చూడబోయే లాస్ట్ టవర్ ఇది, ఇది చూసుకొని మేము బయలుదేరేస్తాం. సో నా బ్యాక్ సైడ్ చూడండి, పెట్రోనస్ ఇది ఒక విధంగా ట్విన్ టవర్ అంటారు. దీన్ని ఒకప్పుడు ఒక ఆయన ఏం చేశాడంటే, నేను పక్కన వీడియో పెడతాను చూడండి, ఒక ఆయన ఏం చేశాడంటే చెప్ప పెట్టుకొని వచ్చి ఎక్కేసాడండి, ఈ టవర్ని ఎక్కేసాడు, చెప్పకుండా వచ్చి ఈ టవర్ని ఎక్కాడు అనమాట. సో ఆయన్ని మన మలేషియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఆ కంట్రీ అతను వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. మనకి పెట్రోనస్ టవర్ ఎంట్రన్స్ అది. సో ఎంట్రన్స్ చూడండి, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. ఫైనల్లీ నేను పెట్రోనస్ టవర్ చూసేసుకొని, ఇదిగోండి ఇది పెట్రోనస్ టవర్ చూసేసుకొని వెళ్తున్నా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.